బాగా ఇబ్బంది పెడుతుంది. ఫ్రెండ్స్ టైం వేస్ట్. సార్ చూడండి ఒకసారి ఏమైనా ఇష్యూ ఉంటే నాకు టీమ్స్ వాట్సాప్ పింగ్ చేయండి, నేను చూస్తాను. కర్సర్ అసలు మూవ్ అవ్వట్లేదు నాది. తర్వాత ఒకసారి వాట్సాప్ పింగ్ చేయండి. షూర్ షూర్. సుధీర్ ఇది కూడా నాకు ఒక ఎర్రర్ వచ్చింది సుధీర్, ఎన్కౌంటర్ అయింది. లైక్ క్యాలిబ్రేషన్ లో లాస్ట్ లో మనము 3 out of 5 మెజరింగ్ అది యాక్చువల్ గా నేను ఒక్క రీడింగ్ ఇస్తే క్లోజ్ అయిపోతుంది, మిగతా 5 ఎంటర్ మిగతా 4 ఎంటర్ చేయడానికి అక్కడ ఆప్షన్ చూపించట్లేదు సుధీర్, అదొక ఇష్యూ ఉంది నాకు. అది ఎంఐసి క్రియేట్ చేసాక మీరు అక్కడ పిక్చర్ శాంపుల్ తీసుకున్నారా లేదంటే తీసుకున్నారా? మీరు ఏదైతే పిక్ చేసుకున్నారో యాజ్ ఇట్ ఈజ్ వీడియో చూసుకుంటే చేసాను సుధీర్. ఒకసారి ఫస్ట్ రీడింగ్ ఇచ్చి ఎంటర్ క్లిక్ చేసి చూడండి, నాకు తెలిసి వచ్చింది అనుకుంటాను. అది రాలేదు సుధీర్, అవన్నీ ఒక రాత్రి నైట్ చాలాసేపు కూర్చొని ట్రై చేశాను, ఒక్కడనే అవ్వలేదు. ఇప్పుడు యాక్చువల్గా మీకు అన్ని చూపిద్దామంటే నాది ఇది ఒకసారి మా ఇదంతా అన్ఇన్స్టాల్ చేయాలనుకుంటా. అట్లే ఒకసారి నాకు తర్వాత ఒకసారి చెక్ చేసి చెప్పండి. నార్మల్ గా రీడింగ్ ఫస్ట్ ఒక రీడింగ్ ఎంటర్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే మీకు కింద ఫీల్డ్స్ వచ్చేస్తాయి. అది ఓపెన్ అవ్వట్లేదు సుధీర్, ఓన్లీ 1 రీడింగే ఓపెన్ అవుతుంది. ఇంకా ఎంత ట్రై చేశాను, మళ్ళీ ఇంకో వీడియో కూడా రెఫర్ చేసుకొని చేశాను, అవ్వలేదు. సరే ఒకసారి ఈ 2 డౌట్స్. ఇంకోటి సుధీర్, ఎక్స్టర్నల్ ఆర్డర్ నిన్న ట్రై చేశాను సుధీర్, ఎక్స్టర్నల్ ఆర్డర్ డైరెక్ట్ పిక్ చేసుకోవట్లేదు, అదొకటి ఉంది. మెయింటెనెన్స్ ప్లాన్ లోకి వెళ్ళి ఎక్స్టర్నల్ ఆర్డర్ ఒకటి NL001 ఒకటి ఇచ్చేసి PM03 ఇచ్చి అది అసలు యాక్సెప్ట్ చేయట్లేదు. లైక్ MIGO లోకి వెళ్ళినా అవి అసలు తీసుకోవట్లేదు. ఆర్డర్ టైప్ PM02 PM01 తీసుకోండి, PM03 కాన్ఫిగరేషన్ చేసలేదు ప్రాపర్ గా. ఓకే ఓకే సరే. రెండింటికి PM01 02 అయితే ఎలా చేసింది చూడండి ఒకసారి. ఓకేనా? ఓకే సుధీర్. నార్మల్ గా మనకి మెటీరియల్ టైప్స్ మెయింటైన్ చేస్తాం, కాన్ఫిగరేషన్ చేసలేదు. మల్టీ ఇది ఎక్కువ యూజ్ చేయమా సుధీర్? ఏమంటారు, క్యాలిబ్రేషన్ కూడా అంత బాగా యూజ్ చేస్తామా సుధీర్ మనం? క్యాలిబ్రేషన్ ఇప్పుడు వర్షన్స్ లేదంటే క్వాలిటీ చేస్తున్నారు, మనం చేయట్లేదు, పిఎం సైడ్ రావట్లేదు, మ్యాక్సిమం చూసుకున్నారు. క్వాలిటీ వాళ్ళే మోస్ట్లీ కవర్ చేసుకుంటారు కదా సార్ దాన్ని క్యాలిబ్రేషన్. మ్యాక్సిమం వాళ్ళే ఇప్పుడు అయితే చేస్తారు, ప్రీవియస్ సిస్టమ్స్ అయితే ECC అలా అయితే కంపల్సరీ మనకి చేయాల్సి వస్తుంది. ఏంటంటే ఓన్లీ చూస్తున్నారు. రీఫర్బిష్మెంట్ కూడా కొన్ని ప్లేసెస్ లోనే మన దగ్గరకు వస్తుంది, లేదంటే కస్టమర్ సర్వీస్ టీమ్ చూసుకోవాలి. రీఫర్బిష్మెంట్ కంపెనీస్ లో యూజ్ చేసేది చాలా రేరు, కాకపోతే మనకి ఇంటర్వ్యూలో మనం కంపల్సరీగా అడుగుతారు ఎంట్రీ సినారియో, సో మనకి కంపల్సరీగా వచ్చి ఉండాలి అన్నమాట. రీఫర్బిష్మెంట్ మీద వర్క్ చేసానికి కంపల్సరీగా అది మొత్తం ఎంట్రీ సినారియో ఎక్స్ప్లెయిన్ చేయమంటారు, మంచి డౌట్స్ అడుగుతారు, అది మాత్రం ఒకసారి రిమైండ్ చేసుకుంటూ పెట్టుకోండి క్లియర్గా. కంపల్సరీగా పడుతుంది దాని క్వశ్చన్ మాత్రం. సో మనకి డెవలప్మెంట్స్ లో మెయిన్ గా రైస్ ఆప్షన్ అంటే సో WRICEF. సో ఈ 6 అనేది మనకి డెవలప్మెంట్స్ లో డిఫరెంట్ టైప్స్. మెయిన్ గా W అంటేనేమో వర్క్ ఫ్లో, ఓకేనా? సో వర్క్ ఫ్లో అంటే మనకి ఏమొస్తాయి అంటే మెయిన్ గా, సో సపోజ్ ఏదైనా ఆర్డర్ నార్మల్ మనం క్రియేట్ చేసినప్పుడు క్రియేటెడ్ పర్సన్ కి నెక్స్ట్ అక్కడ కింద రిపోర్టెడ్ బై పర్సన్స్ ఇవంటే నోటిఫికేషన్స్ లో, సో వాళ్ళకి మెయిల్స్ ట్రిగ్గర్ అవ్వాలంటే జీమెయిల్ మామూలు అవుట్లుక్ మెయిల్స్ కి మెయిల్ ట్రిగ్గర్ అవ్వాలన్నప్పుడు ఏం చేస్తామంటే మనం వర్క్ ఫ్లో అనేది ఒక డెవలప్ చూపిస్తాం. ఓకే, సో ఇది నార్మల్గా మెయిన్గా ఏంటంటే ఆర్డర్ టైపు, నెక్స్ట్ ఆర్డర్ టైప్ బేస్ మీద కాకుండా వర్క్ సెంటర్లో మనం పర్సన్స్ డీటెయిల్స్ మెయింటైన్ చేస్తాం వాటిలో కానీ, లేదంటే వేరే గ్రూప్ ఏదైనా మెయింటైన్ చేసేసి, సో వన్స్ మనకి ఆర్డర్ క్రియేట్ అయిన వెంటనే లేదంటే నోటిఫికేషన్ క్రియేట్ అయిన వెంటనే స్టేటస్ టేబుల్స్ ఉంటాయి. సో 2 టేబుల్స్, JCDS జస్ట్ టేబుల్స్ అని, JEST అండ్ JCDS, ఇవి 2 ఎప్పుడైనా మనకి స్టేటస్ రిలేటెడ్ టేబుల్స్. ఇవి
గుర్తుపెట్టుకుని దేనికైనా వర్క్ మామూలుగా ఆర్డర్ కానీ నోటిఫికేషన్ కానీ సో ఆ దాని స్టేటస్ రిలేటెడ్ అనేది ఇక్కడ ఉంటాయి. సో ఈ టేబుల్ స్పేస్ మీద మనకి సో ఫస్ట్ ఆర్డర్ క్రియేటెడ్ స్టేటస్లో ఉంటే సిఆర్టీడీ స్టేటస్లో ఉంటే అంటే నాకు క్రియేట్ అయినాకనే సో ఎవరెవరికి మెయిల్ దగ్గర రావాలి. నేను సపోజ్ వర్క్ సెంటర్లో పర్సన్ డీటెయిల్స్ మెయింటైన్ చేస్తాను. సో ఆ పర్సన్స్కి దగ్గర అవ్వాలన్నప్పుడు మనకి ఇక్కడ వర్క్ ఫ్లో లాజిక్ ఇస్తాం. సో ఈ క్రియేటెడ్ స్టేటస్లో ఉన్నప్పుడు సో వర్క్ సెంటర్లో పర్సనల్ నెంబర్స్ బేస్డ్ ఆన్ దిస్ మనం మెయిల్ సెండ్ అవ్వాలి. అది ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో ఆ పర్సన్ సో వాళ్ళ మెయిల్స్ చెక్ చేసి మెయిల్స్కి సెండ్ అవ్వాలని చేస్తాం. ఒకసారి చూపిస్తా చూడండి. W32 ఓకే. సో ఈ ఆర్డర్ ఉంది కదా. సో ఫస్ట్ ఏ స్టేటస్లో ఉంది రిలీజ్ చేశాం కదా. సో ఫస్ట్ క్రియేటెడ్ స్టేటస్లో ఉన్నప్పుడు ఇక్కడ వర్క్ సెంటర్ మెయింటైన్ చేశాం కదా. ఈ వర్క్ సెంటర్లో ఉన్న నార్మల్గా ఇక్కడ మనకి ఇక్కడ హెచ్ఆర్ఎంఎస్లో మనం పర్సన్ డీటెయిల్స్ అన్ని మెయింటైన్ చేస్తాం. ఓకేనా. సో ఈ 002లో ఇక్కడ పర్సన్స్ డీటెయిల్స్ మెయింటైన్ చేస్తాం. సో ఇక్కడ మెయింటైన్ చేసినప్పుడు ఏమైందంటే సో దీంట్లో ఎవరైతే పర్సన్స్ మెయింటైన్ చేస్తారో వాళ్ళకి మెయిల్స్ అనేది సిస్టమ్ ఆ పర్సనల్ నెంబర్ మీద 01D దిస్ ఇస్ ద ట్రాన్సాక్షన్ కోడ్ టు చెక్ ద 4H_PPM సపోజ్ ADM ఉంది. ఓకే. సో దీనిలోకి వెళ్ళి మనం చూస్తే సో నేమ్ పర్సన్ నేమ్ ఒకటి ఇక్కడ నేమ్ ఒకటి ఉంటుంది, తన ఫుల్ నేమ్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ టెలిఫోన్ నెంబర్ ఇవి ఉంటాయి. ఇక్కడ మనం వాళ్ళ మెయిల్ అడ్రస్ మెయింటైన్ చేస్తాం. సో ఈ టేబుల్ బేస్ అంటే దీనికి బ్యాక్ ఎండ్ టేబుల్ ఉంటుంది కదా. సో ఇది టేబుల్ ఏది ఉంటుంది అంటే ఇది టేబుల్ నేమ్. ఓకే. సో ఈ టేబుల్ నేమ్ బేస్ మీద మనకి ఈ టేబుల్ నేమ్లో ఈ ఫీల్డ్ తీసుకుంటాం. ఇది జస్ట్ F అని కొట్టినంటే మనకి ఇలా స్క్రీన్ వస్తుంది. ఓకేనా. ఈమెయిల్ అడ్రస్ రిలేటెడ్ ఇది ఏ టేబుల్లో ఉంది. సో ఈ టేబుల్లో ఫీల్డ్ నేమ్ ఇది ఫీల్డ్ నేమ్ అంటే SMTP అడ్రస్లో మనకి మెయిల్ ఐడి అనేది వస్తుంది. ఓకేనా. సో ఈ విధంగా ఈ టేబుల్లో ఈ ఫీల్డ్ నుంచి ఫెచ్ చేసుకొని సో ఈ ఫీల్డ్లో ఉన్న మెయిల్ ఐడీస్ అన్నిటికీ మెయిల్ ట్రిగ్గర్ అయ్యేలా మనం అబాప్ వాళ్ళకి సజెస్ట్ చేస్తాం. సో వాళ్ళు దాని బేస్ మీద ఇంప్లిమెంట్ చేస్తారు. ఓకేనా. సో ఇది వర్క్ ఫ్లో మెయిన్గా అంటే మామూలుగా వర్క్ ఫ్లో అనేది జస్ట్ ఒక మెయిల్ సెండ్ చేయాలి అవుట్లుక్కి అనేది ఒక బ్లైండ్గా ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రిపోర్ట్స్ చెప్పే ముందు నేను అనౌన్స్మెంట్స్ చెప్తాను. సో ఆ తర్వాత రిపోర్ట్స్కి వస్తే మీకు అప్పుడు అర్థమవుతుంది. సో నార్మల్గా మనకి ఇక్కడ మెయింటెనెన్స్ ఆర్డర్ ఉంది కదా. ఇక్కడ నార్మల్గా స్టాండర్డ్ వచ్చే ఫీల్డ్స్ కాకుండా కొన్ని కస్టమైజ్డ్ ఫీల్డ్స్ చేయించుకుంటారు యూజర్స్. సో సపోజ్ ఇక్కడ నాకు మెయింటెనెన్స్ ప్లాన్ ఇవన్నీ కదా. సో ఇక్కడ లాస్ట్ ఆర్డర్ ఉంది, ఏ డేట్ ఉంది వచ్చింది అనేది. సో టాస్క్ లిస్ట్ నెక్స్ట్ డేట్. ఇక్కడ సపోజ్ నాకు ప్యాకేజ్ నెంబర్స్ అలా రావాలనుకోండి. సో అప్పుడు ఒక ఎక్స్ట్రా ఫీల్డ్ మనం ఇక్కడ డెవలప్ చేయించాలి. ఓకే. సో ఈ డెవలప్ చేయించడాన్ని మనం అనౌన్స్మెంట్ కింద చేస్తాం. అంటే స్టాండర్డ్ స్క్రీన్స్లో మనకు లేని ఫీల్డ్స్ ఎక్స్ట్రా యాడ్ చేయించడాన్ని ఇక్కడ సపరేట్గా మనం ఎప్పుడైనా అనౌన్స్మెంట్ చేయించేప్పుడు అనౌన్స్మెంట్ అని ఒక ట్యాబ్ యాడ్ చేయించి దానిలో చేస్తాం. ఓకే. సపోజ్ యూజర్ నాకు అలా కాదు వీటిలోనే కావాలనుకుంటే సో ఇది నార్మల్గా స్టాండర్డ్ సబ్ స్క్రీన్ వచ్చేది. సో దీన్నే అబాప్ టీమ్ వాళ్ళు ఏం చేస్తారంటే దీని కాపీ తీసుకొని ఎక్స్ట్రా ఫీల్డ్ ఇక్కడ యాడ్ చేస్తారు. ఎప్పుడైనా స్టాండర్డ్ స్క్రీన్స్ కానీ స్టాండర్డ్ లాజిక్ కానీ అబాప్ టీమ్ వాళ్ళు వీలైనంత వరకు చేంజెస్ చేయరు. ఎందుకంటే సో అది SAP వాడు స్టాండర్డ్ ఇచ్చేది, ఏమైనా ఇష్యూ వస్తే వాడు అది చెక్ చేసుకుని దాంట్లో ఉండిద్ది అన్నట్టు అంటారు. సో ఆ టైంలో మనకి చేంజెస్ చేస్తే ఇష్యూ అయ్యిద్దని చెప్పేసి సో స్టాండర్డ్ వాటిని ఎప్పుడు వాళ్ళు చేంజెస్ చేయరు. అబాప్ వాళ్ళు స్టాండర్డ్ దాన్ని ఒక కాపీ చేసుకొని వేరేగా క్రియేట్ చేసేసుకొని దాన్ని బట్టి యూజ్ చేసుకుంటారు. ఓకేనా. సో ఇక్కడ స్టాండర్డ్గా లేని ఫీల్డ్స్ మనం యాడ్ చేసుకునేదాన్ని అనౌన్స్మెంట్ కింద చేసుకుంటాం. లేదా సపోజు ఇక్కడ నార్మల్గా మనకి రిపోర్టెడ్ పర్సన్ డీటెయిల్స్ లేదు కదా ఇక్కడ ఫీల్డ్. సో ఇక్కడ మనకు వర్క్ సెంటర్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకసారి చూపిస్తానండి.
సో మనకి సపోజ్ నోటిఫికేషన్ నెంబర్లో ఇక్కడ రిపోర్టెడ్ పర్సన్ ఉంది. సో ఈ ఫీల్డ్ నార్మల్గా మనకి ఆర్డర్లో రాదు. ఓకే, సో ఎవరైతే మనకి ఇష్యూ ఇలా వస్తుందని చెప్పి రిపోర్టెడ్ చేస్తున్న వాళ్ళకి వాళ్ళ పర్సనల్ ఐడి అంటే పర్సనల్ నెంబర్ ఐడి అనేది ఒకటి ఉంటుంది. హెచ్ఆర్ మినీ మాస్టర్లు మెయింటైన్ చేస్తే జస్ట్ అది పిక్ చేసుకుంటాం ఇక్కడ. ఓకే, సో ఇక్కడ నార్మల్ మెయింటైన్ చేసి మనకి ఆర్డర్లో ఆ ఫీల్డ్ ఉండదు. సో సపోజ్ యూజర్ నాకు ఆ రిపోర్టెడ్ పర్సన్ డీటెయిల్స్ ఇక్కడ ఆర్డర్లో కూడా కావాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, సో అక్కడ ఆ ఫీల్డ్ ఇంప్లిమెంట్ చేపిస్తాం ఆర్డర్లో. సో ఇక్కడ ఎక్కడైతే కావాలనుకుంటాడో అక్కడ ఇక్కడ పర్సనల్ రెస్పాన్సిబుల్ ఉంది. సో దీని కింద రిపోర్టెడ్ పర్సన్ యాడ్ చేయాలంటే యాడ్ చేపిస్తాము. సో ఇది కస్టమైజ్డ్ ఫీల్డ్ వచ్చింది. అంటే స్టాండర్డ్లో రాని ఫీల్డ్ మనం ఇక్కడ కస్టమైజ్ చేయించినప్పుడు కస్టమైజ్డ్ ఫీల్డ్ వచ్చింది. అది ఎన్హాన్స్మెంట్ అంటుందండి. ఓకే, సపోజ్ ఇదే ఈ ఎన్హాన్స్మెంట్కి నార్మల్గా మనకు స్టాండర్డ్ రిపోర్ట్స్లో సపోజ్ IW39 కానీ IW38లో కానీ వన్స్గా మనం కస్టమైజ్ చేయించిన ఫీల్డ్స్ నార్మల్గా అక్కడ రావు కదా. సో అప్పుడు ఏంటంటే ఆ ఫీల్డ్ కూడా నాకు ఈ రిపోర్ట్లో రావాలన్నప్పుడు మనం ఈ రిపోర్ట్ కూడా డెవలప్ చేయిస్తాం. ఓకేనా, ఇక నార్మల్గా ఏవైతే ఉన్నాయి ఈ ఫీల్డ్స్లో నార్మల్గా ఏవైతే స్టాండర్డ్లో ఉన్నాయో అవే చూపిస్తాయి. ఓకే, సపోజ్ నాకు ఆ రిపోర్టెడ్ పర్సన్ ఫీల్డ్ కూడా ఇక్కడ కావాలనుకున్నప్పుడు ఏం చేస్తామంటే సో ఈ రిపోర్ట్లో మనకి ఆ ఫీల్డ్ వచ్చేటట్లు సో ఆ టేబుల్ ఎక్కడైతే టేబుల్లో డేటా స్టోర్ అవుతుందో ఆ ఆర్డర్ని సో ఆర్డర్లో ఉన్న దాని టేబుల్ నుంచి మనకి సో ఆ ఫీల్డ్ ఏ ఫీల్డ్ నేమ్ ఇచ్చారనేది దాన్ని పిక్ చేసుకొని సో ఈ రిపోర్ట్లో ఇన్సర్ట్ చేయమని చెప్పి అబాబ్ టీంలో చెప్తాం. ఓకేనా, సో అప్పుడు వాళ్ళు ఈ రిపోర్ట్ ఇంప్లిమెంట్ చేస్తారు. ఈ రిపోర్ట్లో అది స్టాండర్డ్ రిపోర్ట్. సో దీనిలో ఏం చేస్తారు, ఒక ఎక్స్ట్రా ఫీల్డ్ యాడ్ చేయడానికి సేమ్ ఈ రిపోర్ట్ కాపీ తీసేసుకొని ఒక ఎక్స్ట్రా ఫీల్డ్ యాడ్ చేస్తారు రిపోర్టెడ్ పర్సన్. సో అది మనకి ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది. దాన్ని చూస్ చేసుకున్నప్పుడు మనకి అక్కడ ఎవరైతే రిపోర్టెడ్ పర్సన్ డీటెయిల్స్ ఉన్నాయో సో అవి కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా, ఇది ఎన్హాన్స్మెంట్ రిపోర్ట్ రిలేటెడ్. మెయిన్గా ఎన్హాన్స్మెంట్ అంటే స్టాండర్డ్లో లేనివి మనం ఇంప్లిమెంట్ చేయించుకుంటాం. స్టాండర్డ్. ఓకే, స్టాండర్డ్లో లేనిది స్టాండర్డ్ ఏదైనా మామూలు స్క్రీన్ కానీ లేదంటే సినారియోస్ కానీ వాళ్ళకి స్టాండర్డ్ సినారియో లేనిది కొంచెం నాకు ఇలా అప్రోల్స్ మెయిల్ కావాలి సో ఇంకోటి కావాలన్నప్పుడు దానికి ఏం చేస్తామంటే మనం ఎక్స్ట్రా యాడ్ చేయించడాన్ని మనం ఎన్హాన్స్మెంట్ అంటాం. ఓకేనా, సో అదేవిధంగా ఇప్పుడు రిపోర్ట్ మనం డిస్కస్ చేసాం కదా. సో నార్మల్గా స్టాండర్డ్ రిపోర్ట్స్లో లేనివి వాళ్ళకి ఏదైనా రిపోర్ట్ కావాలనుకున్నప్పుడు మనం న్యూ రిపోర్ట్ ఇంప్లిమెంట్ చేయిస్తాం, ఎక్స్ట్రా ఫీల్డ్స్ యాడ్ చేయించడం అలా. అర్థమైందా ఈ రిపోర్ట్ అంటే ఏంటి, అనౌన్స్మెంట్ అంటే ఏంటి, వర్క్ ఫ్లో అంటే ఏంటి? ఎవరికేమైనా డౌట్స్ ఉన్నాయి ఈ మూడిట్లో? సూర్య, గణేష్, నిఖిత్, శిరీష, ప్రవీణ్. అది చెయ్యాలంటే కాదు, మెయిన్గా జస్ట్ ముందు మీకు సినారీ అర్థం అవ్వాలి. వర్క్ ఫ్లో అనేది అంటే ఏంటి, జస్ట్ రిపోర్ట్స్ అంటే ఏంటి, ఎన్హాన్స్మెంట్ అంటే ఏంటి, అది ఐడియా ఉండాలి. అది చేయడం అనేది నార్మల్గా టేబుల్ నుంచి ఎలా ఫెచ్ చేసుకోవాలి అనేది ఒకసారి జస్ట్ చూపిస్తాం మీకు లాజిక్. సో ఒక టేబుల్ నుంచి ఒక టేబుల్కి ఇంటర్నల్ లింక్ ఫీల్డ్స్ చెక్ చేసుకోవాలి ఏందనేది ఒకసారి చూపిస్తాను. సో దాన్ని బట్టి రియల్ టైం మీరు ఇంప్లిమెంట్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే యూజర్ రిక్వైర్మెంట్ బట్టి స్టాండర్డ్ లేనిది ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఈ డెవలప్మెంట్స్ కిందకి వస్తాయి. కోడింగ్ జస్ట్ టేబుల్ నేమ్స్, బ్యాక్ ఎండ్ టేబుల్ నేమ్స్, ఫీల్డ్ నేమ్స్ వాళ్ళకి ఇవ్వాలి. శిరీష అర్థమవుతుందా మీకు?
ఇది యా సుధీర్. క్లియరా ఇది టాపిక్? యా. సూర్య మీకు? కర్సర్ కూడా మూవ్ అవ్వట్లేదు, చెప్తామన్నా అన్మ్యూట్ చేయడానికి కర్సర్ కూడా మూవ్ అవ్వట్లేదు. అర్థమైంది, క్లియరా? అంటే మళ్ళీ వింటాను సుధీర్, నాకేమో ఇష్యూ వల్ల అంత క్లియర్ గా వినిపించలేదు. సరే చూడండి ఒకసారి. తర్వాత నార్మల్ ఏంటంటే మనం జస్ట్ ఐడియా ఉండాలి ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది. మన రియల్ టైమ్ లో మన థింకింగ్, వే ఆఫ్ థింకింగ్ లో ఉంటుంది. ప్రవీణ్ బ్రో రికార్డ్ చేస్తున్నారు కదా, వింటా మళ్ళీ తప్పదు. నేను వినాలి బ్రో, అర్థమైనట్టే ఉంది కానీ బట్ కొంచెం కన్ఫ్యూజ్. అదే నిన్న క్లాస్ కూడా మొన్నటి క్లాస్ కూడా చూసారా ప్రవీణ్ బ్రో మీరు మొన్నటిది? లేదు బ్రో, సరే మళ్ళీ చేయాలి. ఆడియో కొంచెం లోగా ఉంది బ్రో వీడియోలో. అది కొంచెం నేను ఫోన్లో పెట్టి కొంచెం కష్టాలు పడుతున్నాయి. నా స్పీకర్స్ పని చేయట్లేదు, సో ఫోన్లో పెట్టి దాంతో రికార్డ్ చేస్తాను. ఏదైనా రికార్డ్ చేస్తున్నా. థ్యాంక్ యూ బ్రో. ఓకే బ్రో. సో ఈ 3 టాపిక్స్ క్లియరా? ఓకే, జస్ట్ అనౌన్స్మెంట్స్, రిపోర్ట్స్, వర్క్. నెక్స్ట్ 3 ఏంటి అంటే ఇవి ఇంటర్ఫేజెస్. నెక్స్ట్ సి అంటే కన్వర్షన్స్. నెక్స్ట్ ఇది ఫార్మ్స్. ఓకే, సో ఇంటర్ఫేస్ అంటే ఏమొస్తాయి అంటే మెయిన్గా మనకి సోర్స్ సిస్టమ్ అనేది ఎస్ఏపి. అంటే మెయిన్గా మనకి ఎస్ఏపి సిస్టమ్ నుంచి సపోజ్ వాళ్ళ ప్రీవియస్గా ఏం చేస్తుంటారు, వేరే ఏదో అప్లికేషన్స్ యూజ్ చేస్తుంటారు. సో వాళ్ళ డేటా అంతా అప్లికేషన్లో ఉంటుంది. సో వాళ్ళ ఆపరేటింగ్ కూడా మొత్తం వాళ్ళు యూజర్స్ ఏంటంటే అప్పటి వరకు యూజ్ చేస్తున్నారు కాబట్టి నేను ఈ సిస్టమే యూజ్ చేస్తాను, కావాలంటే ఈ డేటా బ్యాక్ ఎండ్లో మీరు ఎస్ఏపికి ట్రాన్స్ఫర్ చేసుకోండి, అక్కడ ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో మీ ప్రాసెస్, సో అది ఇంప్లిమెంట్ చేసుకుని ఉంటారు. సో అప్పుడు ఏం చేస్తామండి మనం, వాళ్ళ ఆర్డర్ క్రియేషన్ కానీ ఒక నోటిఫికేషన్ క్రియేషన్ కానీ మొత్తం ఏంటంటే థర్డ్ పార్టీ అప్లికేషన్లో చేస్తారు. సో అవి మనం ఒక ఫంక్షన్ మాడ్యూల్స్ కానీ ఏమైనా యూజ్ చేసి మన సిస్టమ్ అక్కడ నుంచి డేటా ఫెచ్ చేసుకొని సో మన ఎస్ఏపిలో ఆర్డర్ ఆటోమేటిక్ క్రియేట్ అయ్యేలా చేస్తాం. సో ఇది మనకి మెయిన్గా ఇంటర్ఫేస్లో జరిగే ప్రాసెస్. థర్డ్ పార్టీ అప్లికేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను .NET అప్లికేషన్స్ కానీ నార్మల్గా ఎస్ఏపి స్టాండర్డ్లో బీటీపీ సొల్యూషన్ ఉంది. సో అదేంటంటే మొబైల్ అప్లికేషన్స్ ఇస్తే వాళ్ళు ఎస్ఏపితో ఇంటర్ఫేస్ చేస్తారు. అంటే బిజినెస్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ అనేది. సో ఈ విధంగా మనం ఒక వేరే అప్లికేషన్ నుంచి మనకి ఎస్ఏపికి ఇంటర్లింక్ చేసేసి సో అక్కడ క్రియేట్ చేసిన ఇక్కడ నోటిఫికేషన్ క్రియేట్ చేయడం కానీ అక్కడ క్రియేట్ చేసిన ఆర్డర్ క్రియేట్ చేయడం కానీ సో ఈ విధంగా చేసేదాన్ని మనం ఇంటర్ఫేసెస్ అంటారు. అంటే ఇది మన ఎస్ఏపి కాకుండా అవుట్ ఆఫ్ ఎస్ఏపి ప్రాసెస్ జరుగుతుంది, కానీ ఎస్ఏపికి ఇంటర్లింక్ అయ్యి ఉన్నది. సో ఆర్డర్స్ నోటిఫికేషన్స్ అన్ని ఎస్ఏపిలో క్రియేట్ అవ్వాలి. సో దీనికి థర్డ్ పార్టీతో ఇంటిగ్రేట్ చేయడాన్ని ఇంటర్ఫేస్ అంటారు. సో ఈ కన్వర్షన్స్ అంటే మనకు మెయిన్గా ఏమొస్తాయి అంటే సో LSMW కానీ LTMC కానీ డేటా మైగ్రేషన్ కానీ లేదా BDC కానీ ఈ 4 ప్రాసెస్లు మనకి అంటే LSMW ఇవన్నీ రికార్డ్ చేసుకుంటాం కదా. సో అదే విధంగా వాళ్ళు ఏం చేస్తారంటే యూజర్స్ సో మనం ఇన్ని స్టెప్స్ LSMWలో 40 స్టెప్స్ నేను చేస్తాం, కానీ యూజర్ ఏమంటారు నాకు అన్ని స్టెప్స్ అవసరం లేదు, నేను జస్ట్ ఒక ఎక్సెల్ ఫైల్ ఇలా ఫిల్ చేసుకొని అప్లోడ్ చేస్తాను, నాకు ఎక్విప్మెంట్స్ అన్ని క్రియేట్ అవ్వాలంటారు. సో ఆ టైంలో ఏం చేస్తామంటే మనం ఈ విధంగా LSMW స్టాండర్డ్ ఇవి మళ్ళీ వాళ్ళకి యూజర్స్కి యాక్సెస్ ఇవ్వండి డేటా అప్లోడ్ చేయడానికి ఇలా. సో ఇదర్ ఐడి టీమ్ అన్న చేస్తుంది, లేదంటే వాళ్ళకి సపరేట్ కస్టమైజ్డ్ ట్రాన్సాక్షన్ కూడా క్రియేట్ చేసి సో ఆటోమేటిక్గా ఈ ఎక్విప్మెంట్స్ అన్ని క్రియేట్ అయ్యేలా చేస్తాం. సో దానికి BDC అమౌలు ఇవంటాయి ఫంక్షన్ మాడ్యూల్స్. మీకు ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే ఒకసారి చూసుకోండి.
బాపీ ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళండి ఒకసారి. ఇవి స్టాండర్డ్గా ఉంటుంటాయి నార్మల్గా. సో స్టాండర్డ్ లేనివి మళ్ళీ కొంచెం ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. మ్యాక్సిమం స్టాండర్డ్ యూజ్ చేస్తాం మనం. ఇక్కడ చూడండి లెఫ్ట్లో ప్లాంట్ మెయింటెనెన్స్ అండ్ కస్టమర్ సర్వీస్ అంటే ఇక్కడ ఏం చూసారా. సో దీంట్లో మనకి టెక్నికల్ ఆబ్జెక్ట్స్, సో ఎక్విప్మెంట్ క్రియేషన్కి ఇక్కడ ఎక్విప్మెంట్ అని చూసారా, ఎక్విప్మెంట్ క్లిక్ చేయండి. ఇక్కడ ఎక్విప్మెంట్ క్రియేషన్కి నెక్స్ట్ చేంజ్ కానీ ఇలా బాపీస్ ఉంటాయి మనకి. ఓకే, ఇది చేంజ్ బాపీ, ఎక్విప్మెంట్ క్రియేట్ బాపీకి దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ బాపీ నేమ్ వస్తుంది. ఇది ఎక్విప్మెంట్ క్రియేట్ ఫంక్షన్ మాడ్యూల్. సో దీనికి ఏం చేస్తాం అంటే మనం ఇది కాపీ చేసుకొని సో ఇక్కడ బాపీ నేమ్ ఇచ్చేసి ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకే, సో ఈ బాపీ నేమ్ ఇచ్చేసి ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఎక్స్టర్నల్ నెంబర్ రేంజెస్తో క్రియేట్ అవ్వాలా, ఇంటర్నల్ నెంబర్ రేంజెస్తో క్రియేట్ అవ్వాలా. నెక్స్ట్ ఫీల్డ్స్ డేటా ఏవైతే ఉన్నాయో సో అవన్నీ వీటి మీద క్లిక్ చేసి అక్కడ ఫీల్డ్ డేటా మెయింటైన్ చేస్తాం. నార్మల్ ఆబ్జెక్ట్ టైప్ కానీ ఇన్వెంటరీ కానీ. సో ఈ విధంగా ఇక్కడ మ్యాండేటరీ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో చెక్ చేసుకుని మనం ఆ డేటా పాస్ చేసి సో ఈ ఫంక్షన్ మాడ్యూల్ ఎగ్జిక్యూట్ చేయమంటాం. నార్మల్గా వాళ్ళు డేటా ఎక్సెల్ ఫైల్లో ఇచ్చినండి. సో ముందు ఈ డేటా ఫీల్డ్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి మ్యాండేటరీ ఫీల్డ్స్ దీంట్లో ఉన్న బాపీలో. సో దాన్ని బట్టి ఎక్విప్మెంట్ ఆటోమేటిక్ క్రియేట్ అయ్యేలా మనం చేస్తాం. వన్స్ అప్లోడ్ ఫైల్ కొట్టేసి ఎగ్జిక్యూట్ చేసిన డేటా అనేది ఆటోమేటిక్ క్రియేట్ అవుతుంది. సో దాన్ని మనం కన్వర్షన్స్ అంటాం. ఓకేనా. సో బాపీ అంటే లైక్ అసలు అది ఎందుకు వస్తుంది ఐడియా? ఈ బాపీ అనేది సిస్టమ్ స్టాండర్డ్ గా సో ఎక్విప్మెంట్ క్రియేషన్ కానీ చేంజెస్ కానీ కొన్ని బై డిఫాల్ట్ గా ఒక ప్రోగ్రామ్స్ ఇస్తారు వాళ్ళు ఎస్ఏపి. ఓకే, అంటే రెగ్యులర్ దానికి ఇప్పుడు దీనికి ఏందని అంటే మనం యూజ్ చేసే ఎక్విప్మెంట్ ఫంక్షన్ అన్ని మళ్ళీ దీంట్లో కూడా అదే ఉన్నాయి, అదే ఏంటని మాస్ అప్లోడ్ కదా. అదే నార్మల్ గా మనకి IE01 ట్రాన్సాక్షన్ కోడ్ యూజ్ చేసి ఎగ్జిక్యూట్ చేసిన బ్యాక్ ఎండ్ మనకి ఇదే రన్ అవుతుంది. ఓకే, నేను చూస్తానండి. ఒకసారి చూడండి. నార్మల్ గా ఏంటంటే ఫస్ట్ IE01 ట్రాన్సాక్షన్ కోడ్ ఇచ్చి మనం డేటా అంతా ఫిల్ చేసి ఎప్పుడైతే సేవ్ చేస్తామో సో అప్పుడు ఇక్కడ డేటా అప్పటి వరకు బ్యాక్ ఎండ్ లో ఇదే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఎగ్జిక్యూట్ చేసిన మనకి ఎక్విప్మెంట్ క్రియేషన్ అవుతుంది. సో ఎక్విప్మెంట్ క్రియేట్ అయ్యేటప్పుడు మనకి వన్స్ సేవ్ చేసిన దాంట్లో ఎక్విప్మెంట్ క్రియేట్ అయింది ఇక్కడ. సో ఇక్కడ మనకి ఫైనల్ గా రిజల్ట్స్ వస్తుంది. సో ఎన్ని క్రియేట్ అయినాయి ఏందనేది ఇక్కడ రిజల్ట్స్ చూపిస్తుంది. ఒకసారి నేను రీసెర్చ్ చేసుకున్నాను. ఒకసారి SC37 అలా చూసుకోండి, మీకు దాంట్లో ఉంటాయి. అంటే బాపీ అక్కడ చెక్ చేసుకుని ఆ బాపీ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసుకోండి. ఓకే, ఇది క్రియేషన్ ఉంది. సపోజ్ చేంజ్కి వెళ్ళాలంటే ఈ బాపీ యూజ్ చేస్తాం. ఈ బాపీ యూజ్ చేసేసి ఇక్కడ ఎక్విప్మెంట్ నెంబర్ మ్యాండేటరీ కాబట్టి చేంజ్ మోడ్లో సో చేంజ్ ఎక్విప్మెంట్ నెంబర్ ఇస్తాం. సో నెక్స్ట్ జనరల్ డేటాలో ఉన్నా లేదంటే వేరే డేటా ఎక్కడైతే ఉందో సో ఆ ఫీల్డ్ డేటా ఎడిట్ చేసేసుకుని మనం ఇక్కడ చేసుకుంటాం డేటా. ఓకేనా. ఈ మ్యానుఫ్యాక్చర్ డీటెయిల్స్ మెయింటైన్ చేసుకోవాలనుకున్నా సో ఇది చేసేసి జస్ట్ ఎగ్జిక్యూట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తాను మీకు. 2IE03 మ్యానుఫ్యాక్చర్ నెంబర్ మెయింటైన్ చేయలేదు కదా. ఇంట్లో మ్యానుఫ్యాక్చర్ డీటెయిల్స్ మెయింటైన్ చేస్తున్నా. ఓకే, జస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఇది ఎగ్జిక్యూట్ అవ్వలేదు ఇష్యూ. ఓకే, ఏదో మ్యాండేటరీ ఉన్నది ఇంట్లో.
మన ఇక్కడ ఫీల్డ్ నేమ్స్ ఫుల్ కనిపించకపోతే ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి, మన ఫీల్డ్ నేమ్స్ ఫుల్కి వస్తాయి. ఏ ఫీల్డ్ దేనికి అనేది టెక్స్ట్. ఒకసారి చూడండి, నార్మల్గా మ్యాండేటరీ బిల్స్ ఏమున్నాయి అనేది ఇక్కడ ఇది బాపీలో ఇది చూడండి ఒకసారి, ఇక్కడ డాక్యుమెంటేషన్ అనేది. సో చూసి దాన్ని బట్టి ఎగ్జిక్యూట్ చేయండి మీరు ఒకసారి, ఓకేనా? మీకు క్లియర్ అర్థమవుతుంది. అది డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే మ్యాండేటరీ బిల్స్ ఉన్నాయి ఏమున్నాయి అనేది మొత్తం వస్తుంది, ఓకేనా? సో ఇది నార్మల్గా మన కన్వర్షన్స్లో ఇది ప్రాసెస్ చేస్తాం. నెక్స్ట్ ఫార్మ్స్ అంటే ఏం లేదు, సపోజ్ ఇక్కడ ఉన్నాయి కదా స్టాండర్డ్ ఫార్మ్స్ మనకి ఆర్డర్లో /32 లిస్టర్ వస్తుంది కదా. సో ఇక్కడ ఆర్డర్కి వెళ్ళిపోయి మనం ఇక్కడ ప్రింట్ చేస్తాం, ఓకే? సో ఆర్డర్ ఆపరేషన్స్ డౌన్లోడ్ అనేది అప్పుడు మనం ఆపరేషన్స్ తీసుకుంటాం. సో ఇక్కడ స్టాండర్డ్గా LP0 ప్రింటర్ తీసుకుంటాం, ఓకే? సో ప్రింట్ ప్రివ్యూ చేసినాక కంప్ వస్తుంది. సార్ ఇష్యూ వస్తుంది, ఇది డంప్లు వస్తున్నాయి నార్మల్గా. మనకేమైందంటే సో ఆ ప్రింట్ ఫామ్ కొట్టినండి, సో మనకు ఆర్డర్లో ఉన్న డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ హెడర్లో కానీ హెడర్లో మెయిన్ వర్క్ సెంటర్ ఈ డీటెయిల్స్ అనేది చూసారా, ఈ డీటెయిల్స్ చూస్తే బేసిక్ ఫినిష్ డేట్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎప్పుడు కంప్లీట్ చేయాలి, ఎక్విప్మెంట్, ఫంక్షనల్ లొకేషను. ఎందుకంటే ఇవి నార్మల్గా ప్రతి ఒక్కరికి సిస్టమ్ యాక్సెస్ ఉంది కదా. సో మేనేజర్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇది ప్రింట్ చేసేసి ఆ ప్రింట్ క్లిక్ చేసేసి ప్రింట్ తీసేసుకొని సో ఈ ఆపరేషన్స్ చేయాలి, ఈ ఆర్డర్కి ఈ లోపు చేయాలని చెప్పేసి వాళ్ళకి ఇస్తారు. సో అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు వెళ్ళి ఆ ప్రింట్ ఫామ్ తీసుకొని ఏదైనా గూడ్స్ రిసీవ్ చేసుకోవాలన్న స్టోర్ నుంచి, గూడ్స్ ఇష్యూ చేసుకోవాలన్న స్టోర్ నుంచి, సో ఇది తీసుకెళ్ళి ఇచ్చండి. సో వాళ్ళ ఆర్డర్ నెంబర్ కానీ రిజర్వేషన్ నెంబర్ కానీ చెక్ చేసేసి సో మనకి ఈ ఆర్డర్లో ఉన్న డీటెయిల్స్ మొత్తం దాంట్లో ఉంటాయి కాబట్టి షాప్ పేపర్స్లో, సో వాళ్ళు దాన్ని బట్టి గూడ్స్ ఇష్యూ చేయడం కానీ లేదంటే మేనేజర్ లెవెల్లో ఉన్న టైం కన్ఫర్మేషన్ చేయడం కానీ ఇవన్నీ ప్రాసెస్ చేస్తారు, ఓకే? సో ఈ పర్పస్ నార్మల్గా ఇట్లా ఏమొస్తాయి, స్టాండర్డ్గా SAP స్టాండర్డ్ ఫార్మ్స్ వస్తాయి. కానీ మనకేం చేస్తారు వీళ్ళు యూజర్స్ ఎవరైనా ఏమంటారంటే సో నాకు స్టాండర్డ్ ప్రింట్ ఫామ్లు ఇవన్నీ ఓకే, కానీ పైన నాకు కంపెనీ లోగో కావాలి ఇలాంటివి అడిగినప్పుడు సో ఏం చేస్తామంటే మనం అబాపోల్ చేత సో ఇది ప్రింట్ ఫామ్ నెంబరు. సో ఇది ప్రింట్ ఫామ్కి ఆ ప్రింట్ ఫామ్ని ఎక్కడ మెయింటైన్ చేస్తాం, షాప్ పేపర్స్
SAP reference image. డిఫైన్ షాప్ పేపర్స్లో మనం వాళ్ళు ప్రింట్ ఫామ్ ఒక డెవలప్ చేసి నెంబర్ ఇస్తారు. ఓకే, సో మనం అవి ఏం చేస్తామంటే ఆర్డర్ టైప్లో ఇచ్చేస్తాం. సో నార్మల్గా ఇవన్నీ చూసారా, సో ఇవి షాప్ పేపర్ నెంబర్స్. ఓకే, సో వీటిని ఏం చేస్తామంటే మనం ఆర్డర్ టైప్స్కి అసైన్ చేసుకుంటాం షాప్ పేపర్స్. ఇక్కడ చూసారా PM07కి ఇది చేశారు, CL అనేది చెక్ లిస్ట్ వస్తాయి రిలేటెడ్. సో స్టార్ ఇచ్చారంటే సో ఇవి అన్ని ఆర్డర్ టైప్స్కి అప్లికేబుల్ అని. స్టార్ ఇవ్వకుండా పర్టికులర్ ఆర్డర్ టైప్ కానీ పర్టికులర్ ఇచ్చినప్పుడు ఏంటంటే సో ఓన్లీ ఆర్డర్ టైప్స్కి అప్లికేబుల్ అని చెప్పేసి అది. ఇది మనకి ఆర్డర్ టైప్ 232. సో ఇక్కడ మనం వాళ్ళు ఇస్తారు నార్మల్గా ఒక ప్రింట్ ఫామ్ ఈ విధంగా ఇది కావాలని చెప్పేసి మనం ఇస్తే సో వాళ్ళ లోగో అన్ని యాడ్ చేసేసి ప్రింట్ ఫామ్ అనేది నెంబర్ ఒకటి క్రియేట్ చేస్తారు. సో అది మనం ఏ ఆర్డర్ టైప్ కావాలనేది ఆర్డర్ టైప్కి అసైన్ చేసుకుంటాం ఇక్కడ. ఓకేనా, ఇది మనం దీంట్లో చేస్తాము. ఈ ప్రింటర్ కంట్రోల్ మాత్రం మనకు అవసరం లేదు, బేసిస్ వాళ్ళు చేస్తారు ఈ కాన్ఫిగరేషన్. ఓకేనా, ఓన్లీ మనం ఇక్కడ ఆర్డర్ టైప్కి ఫామ్ అసైన్ చేసుకోవడం ఒకటే మనకి ఇక్కడ ఆర్డర్ టైప్కి ఫామ్ అసైన్ చేసుకున్న ఒకటే మన యాక్టివిటీ. సో షాప్ పేపర్స్ అనేది అబాప్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు, మనం ఆ షాప్ పేపర్ నెంబర్ ఇక్కడ ఆర్డర్ టైప్కి అసైన్ చేస్తాం. ఓకేనా, అంతవరకే. సో ఇది ఫామ్స్ చేస్తాం. మనకి ఫామ్స్లో 2 టైప్స్ ఉంటాయి. అడోబ్ ఫామ్స్ ఒకటి, నార్మల్గా SAP స్టాండర్డ్ ఇచ్చే ఫామ్స్ ఒకటి. అడోబ్ ఫామ్స్ అంటే ఏంటంటే సో మనం ఇచ్చేది అంటే నార్మల్గా సపోజ్ కొంతమంది ఆపరేషన్స్కి లాంగ్ టెక్స్ట్ ఇచ్చుకుంటారు. సో ఆ లాంగ్ టెక్స్ట్ కూడా వాళ్ళకి కావాలనుకున్నప్పుడు అడోబ్ ఫామ్స్ అయితే సో లాంగ్ టెక్స్ట్ని బట్టి వాటిని బట్టి అడ్జస్ట్ అయ్యింది. కానీ SAP స్టాండర్డ్ ఇచ్చే ఫామ్స్ ఏంటంటే లాంగ్ టెక్స్ట్కి ఉండవు. అవి ఏంటంటే ఫిక్స్డ్ ఉంటాయి. ఓన్లీ అసలు లాంగ్ టెక్స్ట్ యాడ్ చేయడు నార్మల్ ఆపరేషన్లో, ఓన్లీ షార్ట్ టెక్స్ట్ ఒకటే యాడ్ చేస్తాడు. ఏవైతే మొత్తం షార్ట్లో స్టాండర్డ్ అంటే మనకి లేఅవుట్ ఎక్కడైతే కన్జ్యూమ్ అవ్వకుండా ఉంటుందో స్టాండర్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఇన్ని క్యారెక్టర్స్ వరకే లో చేస్తుంది ఆపరేషన్ షార్ట్ టెక్స్ట్. నెక్స్ట్ ఆపరేషన్ వర్క్ సెంటర్ ఇది ఒకటి ఇన్ని క్యారెక్టర్స్ లో చేస్తుంది. సో అలా స్టాండర్డ్గా ఉంటాయి SAP ఒకటి ఇచ్చేయి. అడోబ్ ఫామ్స్ ఏంటంటే సో సపోజ్ నార్మల్గా మనకి 8 క్యారెక్టర్స్ ఉంది వర్క్ సెంటర్ ఓకే, కానీ లాంగ్ టెక్స్ట్ సపోజ్ ఆపరేషన్లో షార్ట్ టెక్స్ట్ యాడ్ చేసింది. నెక్స్ట్ అదేవిధంగా మనకు లాంగ్ టెక్స్ట్ కావాలంటే లాంగ్ టెక్స్ట్ కూడా యాడ్ చేసి దాన్ని బట్టి పేజ్ అనేది అడ్జస్ట్ చేసుకుంది. సో దాన్ని అడోబ్ ఫామ్స్ అంటారు. ఓకేనా, సో ఈ విధంగా మనకి 6 టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఉంటాయి. ఓకే, సో జస్ట్ మీకు ఒక ఐడియా ఉండాలి. సో వర్క్ ఫ్లో అంటే ఏంటి, రిపోర్ట్స్ అంటే ఏంటి, నెక్స్ట్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి, కన్వర్షన్స్ అంటే ఏంటి, నెక్స్ట్ ఎన్హాన్స్మెంట్ ఫార్మ్స్. సో నేను మీకు దీంట్లో లాజిక్ ఎలా ఫిట్ చేసుకోలేదు అని చెప్తా ఒకసారి. సో మనకి స్టాండర్డ్గా SAPలో టేబుల్స్ ఉంటాయి. సో మీకు ఒకసారి గూగుల్కి వెళ్ళిపోయి
SAP PM టేబుల్స్ అని కొట్టింది. కొన్ని టేబుల్స్ మ్యాండేట్ గుర్తుపెట్టుకోవాలి. సో ఎక్విప్మెంట్ రిలేటెడ్ ఈక్యూఐ అట్లీస్ట్ మీరు ఒక్కొక్క దానికి 2 to 3 టేబుల్స్ ఉంటాయి. టాస్క్ లిస్ట్ PLKO, PLPO, నెక్స్ట్ వర్క్ సెంటర్ ఐఫ్లోట్, అలా అట్లీస్ట్ ఒక 2 to 3 టేబుల్స్ అనేది మనకు ఐడియా ఉండాలి. సో ఆర్డర్ AFR, CFPO, సో ఈ టేబుల్స్ అనేది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇంటర్వ్యూలో మాత్రం కంపల్సరీగా టేబుల్స్ రిలేటెడ్ మాత్రం అడుగుతారు. ఇంటర్వ్యూలో చెప్పాలి మీరు. నార్మల్ రియల్ టైంలో అంటే మీరు ఇంటర్వ్యూ టైంలో ఓకే గుర్తుపెట్టుకోవాలి. సో రియల్ టైంలో మీకు ఐడియా లేకపోతే గూగుల్లో చేసుకోండి. సో ఇక్కడ లేదా ఎక్విప్మెంట్ ఈక్యూ స్టార్టింగ్లో ఉండేది కాబట్టి ఈక్యూ స్టార్ట్ కొట్టండి. మనకి ఇక్కడ ఎక్విప్మెంట్ రిలేటెడ్ టేబుల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ వస్తాయి. ఇక్కడ సీరియల్ నెంబర్, స్టాక్ మేనేజ్మెంట్, నెక్స్ట్ ఇన్కరెక్ట్ ఇన్స్టాలేషన్ అకార్డింగ్ టు ద టెంపరేచర్. సో ఎక్విప్మెంట్ షార్ట్ టెక్స్ట్ టేబుల్, నెక్స్ట్ EQUI అనేది మనకి ఇది ఉంటుంది. ఎక్విప్మెంట్ మాస్టర్ డేటా టేబుల్. నార్మల్గా ఇవన్నీ చేంజ్ మోడ్, క్రియేషన్ మోడ్కి ఈ టేబుల్స్ ఇస్తాము. సపోజ్ ఏదైనా మనం ఇక్కడ డేటా ఫెచ్ చేసుకోవాలంటే జస్ట్ డిస్ప్లే పర్పస్కి ఏదైనా డేటా ఫెచ్ చేసుకోవాలనుకున్నప్పుడు V_EQUI ఇస్తాం మనం డెవలప్మెంట్స్కి మ్యాక్సిమం. ఎందుకంటే సో ఇది డిస్ప్లే పర్పస్ కాబట్టి సిస్టమ్ పర్ఫార్మెన్స్ అంత ఎఫెక్ట్ అవ్వదు. అదే చేంజ్ డైరెక్ట్ EQUI టేబుల్స్, EQKT టేబుల్స్ ఇచ్చామంటే ఏమైందంటే సిస్టమ్ మీద కొంచెం అంటే ఇది చేంజ్ మోడ్, క్రియేషన్ మోడ్, సో దానివల్ల ఏమైందంటే సిస్టమ్ పర్ఫార్మెన్స్ ఎఫెక్ట్ అయింది. సో EQUI టేబుల్ ఏంటంటే ఓన్లీ డిస్ప్లే పర్పస్ కోసం. సో దానివల్ల ఏమైందంటే ప్రోగ్రామ్ అంత ఎగ్జిక్యూట్ అవ్వదు, ఓన్లీ డిస్ప్లే కాబట్టి. సో మనం ఇచ్చిన ఇన్పుట్స్ని బట్టి ఇది ఫెచ్ చేసుకున్న డేటా. సపోజ్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే మెయింటెనెన్స్ ప్లాన్ ఇస్తాను. ఓకే, సో మెయింటెనెన్స్ ప్లాన్ 1710 ఇస్తాను. సో దీంట్లో ఏమైందంటే సో దీంట్లో ఉన్న ఎక్విప్మెంట్స్ అన్ని ఏవైతే ఉన్నాయో మొత్తం చూపిస్తుంది మనకి ఎగ్జిక్యూట్ చేసినండి. ఇవన్నీ ఎక్విప్మెంట్స్ మనకి 1710 ప్లాంట్లో ఉన్నాయి. సో దీంట్లో మనకి మ్యాక్సిమం అన్ని ఫీల్డ్స్ ఉంటాయి వ్యూ టేబుల్స్లో. సో ఎక్విప్మెంట్ నెంబర్, నెక్స్ట్ క్రియేటెడ్ ఎప్పుడు క్రియేట్ చేశారు అనేది, ఎవరు క్రియేట్ చేశారు, లాంగ్వేజ్ చేంజ్ రాని ఎప్పుడు చేంజ్ చేశారు రీసెంట్గా, నెక్స్ట్ ఎవరు చేంజెస్ చేశారు అనేది, నెక్స్ట్ నామినేషన్ గ్రూపు, నెక్స్ట్ ఎక్విప్మెంట్ కేటగిరీ అనేది, నెక్స్ట్ ఆబ్జెక్ట్ టైప్. సో ఆబ్జెక్ట్ టైప్ మనం ఎక్విప్మెంట్ మాస్టర్లో మెయింటైన్ చేస్తాం కదా. సో అవి ఈ విధంగా మనకి అన్ని ఫీల్డ్స్ ఉంటాయి. మనకి ఏదన్నా మొత్తం అన్ని ఫీల్డ్స్ కనిపించినప్పుడు ఇక్కడ చేంజ్ లేఅవుట్కి వెళ్ళిపోయి ఇక్కడ ఏమన్నా ఉంటే అవి కూడా ఇటు మనం మూవ్ చేసుకుంటాం. ఇది క్లిక్ చేసినా లేదా డబుల్ క్లిక్ చేసినట్టు వెళ్ళిపోతుంది. ఓకే, ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. సో మనకి ఈక్వేషన్ డేట్ ఎంత ఉంది, ఈక్వేషన్ వాల్యూ మెయింటైన్ చేస్తాం ఎక్విప్మెంట్కి. నెక్స్ట్ వారంటీ ఎండ్ డేట్ ఎప్పుడు, వారంటీ స్టార్ట్ డేట్ ఎప్పుడు, సో మ్యానుఫ్యాక్చర్ డీటెయిల్స్ ఇక్కడ వస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనకి అన్ని డేటా అనేది ఈ టేబుల్ లెవెల్లో వస్తుంది. అంటే మనం ఫస్ట్ ఫ్రంట్ ఎండ్లో క్రియేట్ చేస్తాం కదా. సో ఆ క్రియేట్ చేసిన డేటా అనేది మళ్ళీ మనకు డిస్ప్లే ఇప్పుడు కావాలంటే ఇప్పుడు ఎక్విప్మెంట్ నెంబర్ ఇచ్చిన మనకి మొత్తం డీటెయిల్ వస్తుంది కదా. సో అది దేని బేస్ మీద ఏంటంటే సో ఇక్కడ ఈ టేబుల్స్లో డేటా సేవ్ అవుతూ ఉంటుంది. సో ఇది మనం ఎప్పుడైతే ఎక్విప్మెంట్ నెంబర్ ఇచ్చామో సో ఎక్విప్మెంట్ నెంబర్ బేస్ మీద మనకి డేటా అనేది పిచ్ అవుతుంది. IE03లో కానీ ఎక్కడైనా సరే ఫ్రంట్ ఎండ్లో మాత్రం అంటే బ్యాక్ ఎండ్లో ఈ టేబుల్స్లో స్టోర్ అవుతుంది. సో ఫ్రంట్ ఎండ్లో మనం IE03కి ఎక్విప్మెంట్ నెంబర్ ఇచ్చినప్పుడు సో ఇక్కడ నుంచి ఫెచ్ చేసేసి డిస్ప్లే చూపిస్తుంది మనకి సిస్టమ్. ఓకేనా? సో ఈ విధంగా మనకి ఏం చేస్తామంటే ఫస్ట్ సపోజ్ ఇప్పుడు మెయింటెనెన్స్ ప్లాన్ పాస్ చేశాను. సో ఏవైతే ఎక్విప్మెంట్స్ ఉన్నాయో ఈ ఎక్విప్మెంట్ నెంబర్స్ అన్నీ తీసుకొని సో దీన్ని బట్టి మనకి డిస్క్రిప్షన్ కావాలి. నార్మల్ ఇక్కడ మనకి ఎక్విప్మెంట్ డిస్క్రిప్షన్ అనేది ఫీల్డ్ ఉండదు. సపోజ్ ఎక్విప్మెంట్ చూడండి, ఎక్విప్మెంట్ డిస్క్రిప్షన్ అనేది మనకి ఫీల్డ్ ఉండదు. ఇక్కడ ఓన్లీ ఎక్విప్మెంట్ నెంబర్ ఉంటుంది. కానీ ఎక్విప్మెంట్ నెంబర్ ఇది కావాలంటే ఇక్కడ చూడండి ఎక్కడైనా డిస్క్రిప్షన్ ఉందా, ఎక్కడ డిస్క్రిప్షన్ ఉండదు. సో దీని డిస్క్రిప్షన్ కావాలంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ నెంబర్ అనేది కాపీ చేసుకోండి. ఓకే, సో ఈ ఆబ్జెక్ట్ నెంబర్ అనేది EQKTలో పాస్ చేస్తాం. టేబుల్ EQKT ఆబ్జెక్ట్ నెంబర్ ఇవ్వలేదా? ఓకే, ఎక్విప్మెంట్ నెంబర్ పాస్ చేస్తాను.
ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఎక్విప్మెంట్ డిస్క్రిప్షన్స్ అన్నీ వస్తాయి. సో మనకి ఇంగ్లీష్ డిస్క్రిప్షన్ కావాలి కాబట్టి ఇంగ్లీష్లో ఎక్విప్మెంట్ ఆఫ్ ప్రొఫెషనల్. ఈ విధంగా వేరు వేరు లాంగ్వేజ్లో కూడా మనం డిస్క్రిప్షన్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, ఈ షార్ట్ టైం స్టాంప్ అంటే ఏంటంటే సో ఎప్పుడు క్రియేట్ చేశారు లేదంటే ఎప్పుడు రీసెంట్ చేంజ్ చేస్తారు మీ ఇంగ్లీష్లో. సపోజ్ ఇది 2023 06 month and 19 date. ఓకే, నెక్స్ట్ ఇది 11/00/22 అంటే ఇది అవర్స్. ఓకేనా, సో ఫస్ట్ ఇయర్, మంత్, డేట్, నెక్స్ట్ అదేవిధంగా అవర్స్, మినిట్స్, సెకండ్స్. ఈ విధంగా ఎప్పుడైతే షార్ట్ టైం స్టాంప్ అనేది ఉంటుంది, మనం చేంజెస్ చేసినప్పుడు కానీ ఏదైనా క్రియేట్ చేసినప్పుడు కానీ ఇక్కడ షార్ట్ టైం స్టాంప్ అప్డేట్ అవుతుంది. ఓకేనా, సో ఈ విధంగా మనం ఒక టేబుల్ నుంచి ఇంకో టేబుల్ ఇంటర్నల్ లింక్ ఎత్తుక్కుంటా ఫైనల్గా మనం ఎక్కడైతే లాజిక్ ఇంప్లిమెంట్ చేయించాలనుకున్నాం సో అక్కడ వరకు లాజిక్ ఇంప్లిమెంట్ చేస్తాం. సో ఫస్ట్ ఏం తీసుకున్నాం మనం, ఫస్ట్ పాస్ ద ఎక్విప్మెంట్ నెంబర్ ఇన్ VE_EQUI. ఓకే, సో దీంట్లో కొన్ని ఫీల్డ్స్ దొరుకుతాయి మనకి, కొన్ని ఇక్కడ దొరకనాయి, అక్కడ దొరుకుతాయి. సో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఏమైతే దొరుకుతాయో మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ టైప్ అవన్నీ ఈక్యూకేటీ లేవు కదా. సో ఈక్యూకేటీ నుంచి ఈక్యూఐ నుంచి మనం ఆబ్జెక్ట్ ఇవన్నీ తీసుకుంటాం. ఆబ్జెక్ట్ టైప్, నెక్స్ట్ మనకి ఇట్లా ఉన్న ఫీల్డ్స్ ఏవైతే మనకు కావాలో సో అవి తీసుకొని ఇస్తాం వాళ్ళ ప్రాజెక్ట్. సో పాస్ ద ఎక్విప్మెంట్ నెంబర్ ఇన్ V_EQUI టేబుల్ అండ్ ఫెచ్ ద సపోజ్ ఎక్వేషన్ వాల్యూ నేను ఫెచ్ చేసుకోవాలనుకున్నా. సో ఈ ఎక్విప్మెంట్ నెంబర్కి అగైనెస్ట్గా ఈ ఎక్వేషన్ వాల్యూ ఫెచ్ చేసుకునేది. సో ఫెచ్ ద ఈ ఫీల్డ్ నేమ్ కావాలనుకుంటే అంటే ఎక్వేషన్ వాల్యూ మన ఫీల్డ్ నేమ్ వేస్తామంటే ఎక్వేషన్ వాల్యూ ఇది కదా. సో ఎక్వేషన్ వాల్యూ అని ఇవ్వకుండా మనం ఇది ఇస్తాం. ఓకేనా, ANSWT ఫస్ట్ పాస్ ద EQUNR ఇన్ V_EQUI టేబుల్. ఓకే, ఈ టేబుల్లో పాస్ చేసుకొని అండ్ ఫెచ్ ద ANSWT ఫీల్డ్ అండ్ వేర్స్ డేటా అండ్ మెయింటెనెన్స్ ప్లాంట్ కూడా నాకు కావాలి. మెయింటెనెన్స్ ప్లాంట్ అంటే ఎస్ వర్క్ అని ఉంటుంది ఫీల్డ్ నేమ్. మెయింటెనెన్స్ ప్లాన్ ఇది ప్లానింగ్ ప్లాంట్ ఐ వర్క్ ఉండిద్ది, ఎస్ వర్క్ అంటే మెయింటెనెన్స్ ప్లాంట్ ఉంటుంది. ఇక్కడ నుంచి చూసారా కంపెనీ కూడా సో ఇది మెయింటెనెన్స్ ప్లాంట్. సో నార్మల్గా మనం లాజిక్ అనేది ఈ విధంగా ఇస్తాం. సో ఈ ఎక్విప్మెంట్ నెంబర్లో అదే ఈ ఎక్విప్మెంట్ టేబుల్లోకి EQUNR ఎక్విప్మెంట్ నెంబర్ పాస్ చేసి ఏమైనా డేటా ఫెచ్ చేసుకుంటా. నెక్స్ట్ డిస్క్రిప్షన్ వేరే అదర్ లాంగ్వేజ్లో కావాలంటే మనకి సో దీన్ని ఇదే ఎక్విప్మెంట్ నెంబరు అంతవరకు ఫస్ట్ ఒక పారాగ్రాఫ్లో రాస్తాం. అంతవరకు ఈ టేబుల్ నుంచి ఏమైనా ఫెచ్ చేసుకోవాలి. నెక్స్ట్ EQKT నుంచి ఏవైతే ఫెచ్ చేసుకోవాలో సో పాస్ ద EQUNR ఇన్ EQKT టేబుల్ అండ్ లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ ఇచ్చేసుకొని ఎగ్జిక్యూట్ చేస్తే ఆ లాంగ్వేజ్ కొన్న డిస్క్రిప్షన్ సపోజ్ నాకు ZH కానీ లేదంటే ఈ ఎస్ఎల్ లాంగ్వేజ్ కావాలి, శ్రీలంక లాంగ్వేజ్. సో ది ఎస్ఎల్ ఇచ్చేసుకుంటే ఇక్కడే సపోజ్ ఇక్కడ లాంగ్వేజ్లో నేను ఎస్ఎల్ ఇచ్చేసుకుంటాను. సో ఈ రెండు పాస్ చేసి ఎగ్జిక్యూట్ చేసేసి సో మనకి ఇక్కడ ఈ ఫీల్డ్ నేమ్ ఏదైతే ఉందో డిస్క్రిప్షన్ది ఈ డిస్క్రిప్షన్ ఫీల్డ్ నేమ్ చూసారు EQKTX. సో ఇది ఫెచ్ చేసుకోమని చెప్పి మనం రాస్తాం. ఓకేనా, ఎక్విప్మెంట్ డిస్క్రిప్షన్ అంటే ఎక్విప్మెంట్ డిస్క్రిప్షన్. ఈ విధంగా మనం ఒకదానికి ఒకటి లింక్ చేసుకుంటా సో మనకి ఏ ఫీల్డ్ ఎక్కడ కావాలి వాళ్ళు అడిగే యూజర్ అడిగిన రిక్వైర్మెంట్ బట్టి మనం అన్ని ఫెచ్ చేసుకొని ఆ బాబుకి ఇస్తే
అబాపోలు బ్యాక్ ఎండ్ ఎగ్జిక్యూషన్ అయ్యేలా చేసి ఒక ట్రాన్సాక్షన్ కోడ్ కావాలి నాకు ఈ రిపోర్ట్లో ఈ డేటా కావాలని చెప్పేసి ఒకటి ఇస్తే వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి మనకి ఇస్తారు. తర్వాత మామూలుగా ట్రాన్సాక్షన్ కోడ్ ఎగ్జిక్యూట్ చేసి సపోజ్ ప్లాంట్ కోడ్ కానీ ఎక్విప్మెంట్ నెంబర్ కానీ ఇచ్చినంటే మనకి ఈ డేటా అంతా ఫెచ్ చేయాలో మనం వాళ్ళు చేసిస్తారు. మనం జస్ట్ ఒకసారి టెస్ట్ చేసుకుంటాం వర్క్ అవుతుందా లేదా పర్ఫెక్ట్ వల్ల మనం ఇచ్చిన లాజిక్ ప్రకారం అని. ఓకేనా? సో ఈ విధంగా డెవలప్మెంట్స్ అనేవి మనం చేస్తాం. క్లియరా? ఇంతవరకు డౌట్స్ ఉన్నాయి? ఓకేనా? అర్థమైందా? అందరికీ ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? క్వశ్చన్ మార్క్ లేదా ఒకసారి రీసెర్చ్ చేయాలి సుధీర్. అర్థమైనట్టు ఏదో చూసాం కానీ బట్ క్లారిటీ లేదు కొంచెం. అదే ఒకదానికి ఒకటి లింక్స్ ఉంది. జస్ట్ మనకి ఐడియా ఉండాలి. రియల్ టైం ఏంటంటే మనకి యూజర్ స్టాండర్డ్ కాకుండా కస్టమైజ్ అడిగినప్పుడు సో ఏ ఫీల్డ్ కావాలి ఏందనేది మనం క్లియర్గా ముందు యూజర్ దగ్గర తీసుకోవాలి. సో అవి ఎక్కడ దొరికితే ఏందనేది లింక్ అనేది మనం చూసుకోవాలి. లేదంటే నార్మల్గా మనకి గూగుల్లో కొట్టి ఇప్పుడైతే ఏఐ వచ్చి ఇవన్నీ కొంచెం ఇస్తుంది కానీ లాజిక్. సో ప్రీవియస్ అయితే అంతకుముందు అయితే ఏం లేదు, మనం ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ చెక్ చేసుకోవడం చాలా టైం పట్టేది. ఇప్పుడు నార్మల్ గూగుల్లోకి వెళ్ళుకుంటున్నాయండి ఏదో ఒకటి ఏ సజెషన్ ఇస్తుంది, ఈ టేబుల్ నుంచి ఈ టేబుల్ ఈ టేబుల్ ఈ డేటా ఇక్కడ పాస్ చేయండి, ఈ డేటా నుంచి ఇక్కడ పాస్ చేసుకోండి అని చెప్పేసి మీకు లాజిక్ వస్తుంది. ఓకే, బేసిక్ ఐడియా తెలుసుకోవాలి. బేసిక్ అయితే తెలుసుకోవాలి. మనకు సపోజ్ నాకు ఇప్పుడు ఉంది ఎక్విప్మెంట్ నెంబరు చూస్తామండి. ఇక్కడ చూడండి మీకు క్లియర్గా ఇచ్చిన సిస్టమ్ ఇలా యూజ్ చేసుకోండి. సో ఏఎఫ్ఐహెచ్ మెయింటెనెన్స్ ఆర్డర్కి వెళ్ళిపోయి సో ఎక్విప్మెంట్ నెంబర్ ఉంటుంది. ఈ ఎక్విప్మెంట్ నెంబరు అగైనెస్ట్గా ఎక్విప్మెంట్ మామూలుగా ఆర్డర్ నెంబర్స్ అనేది ఫిట్ చేసుకోండి. తర్వాత ఆర్డర్ హెడర్లో ఏఎఫ్కే టేబుల్కి వెళ్తే మాస్టర్ డేటా ఏవైతే ఉన్నాయో సో అంటే ఆర్డర్ రిలేటెడ్ మాస్టర్ డేటా ఏదైతే ఉందో మొత్తం ఇక్కడి నుంచి ఫిట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీకు లాజిక్ సిస్టమ్ అనేది ఇస్తుంది. ఓకే, కాబట్టి మీకు ఎక్కడి నుంచి ఏం డేటా కావాలని యూజర్ దగ్గర నుంచి ముందుకు రిక్వైర్మెంట్ తీసుకోవడం ప్రాపర్గా రావాలి. ఆ తర్వాత సో దాన్ని ఎలా మనం ఫిట్ చేసుకోవాలి, ఒకదానికి ఒకటి చెక్ చేసుకోవాలి అనేది మనం చూసుకోవాలి. నెక్స్ట్ ఇది ఒకటి ఉంటుంది ఇన్నర్ జాయింట్ టేబుల్స్ చెక్ చేసుకుంటే ఒకదానికి ఒక టేబుల్కి సో మీకు సపోజ్ డేటా అంటే మనం చెక్ చేసిన టేబుల్ ఎగ్జాక్ట్ వర్క్ అవుతుందా లేదని చెక్ చేసుకోవడానికి SQVI అనేది ఒకటి ఉంటుంది. సో దీనికి సపోజ్ ఈ ఫస్ట్ టేబుల్కి సెకండ్ టేబుల్స్కి ఏమేమి ఫీల్డ్స్ మ్యాప్ అవుతుంది అని చెక్ చేసుకోవడానికి మనం ఈ SQVI ట్రాన్సాక్షన్ కోడ్లో టేబుల్స్ ఇచ్చేసి ఒకదానికి ఒకటి ఎన్నో జాయిన్ చెక్ చేసుకుంటూ వస్తాం. ఓకేనా? సరే చూస్తాం. చదవండి ఒకసారి ఒకదానికి ఒకటి లింక్ ఎలా ఉంది అంటే ఏమేమి ఫీల్డ్స్ ఏదో అట్లీస్ట్ ఏదో ఫీల్డ్ లింక్ ఉంటేనే కదా ఈ డేటా ఈ టేబుల్ నుంచి సపోజ్ ఇక్కడ ఉంది ఈ టేబుల్ FXST నుంచి సో OBJK టేబుల్కి అట్లీస్ట్ ఏదో ఫీల్డ్ ఉంటేనే కదా మనకు లింక్ చెక్ చేసుకోగలిగేది. మనం సపోజ్ ఇక్కడ అయితే ప్రయారిటీ ఇలాంటివి ఉంటాయి కదా. సో దీంట్లో లేని డేటా కొన్ని దీంట్లో ఉంటాయి. సో ఈ రెండింటికి ఇంటర్లింక్ చెక్ చేసుకోవాలంటే అట్లీస్ట్ ఏదో ఫీల్డ్ ఉంటాయి. సో ఇక్కడ ఫీల్డ్ ఫెచ్ చేసుకొని ఇక్కడ ఫీల్డ్లో పాస్ చేస్తే సో దాని రిలేటెడ్ డేటా వస్తుంది. సో ఈ విధంగా ఇంటర్లింక్ ఉంటుంది. సో ఒకసారి చూసుకోండి క్లియర్గా దాన్ని బట్టి మీకు ఒకసారి ఫెచ్ చేసుకోండి ఏదో దానికి మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ బట్టి గూగుల్ ఇస్తుంది. దాన్ని బట్టి ఒకదానికి ఒకటి SC16 వెళ్ళి వాడు ఇచ్చే సజెషన్ బట్టి ఒకసారి చెక్ చేసి చూసుకోండి మీకు అర్థమైంది క్లియర్గా. ఓకే సార్. ఓకేనా? అలా ఒకసారి ఒక FS రాసుకోండి మీకు ఎగ్జాంపుల్గా జస్ట్ తర్వాత ఫెచ్ అవుతున్నా లేదా ఒకసారి క్లియర్ చెక్ చేసుకోండి. అంటే మీ టేబుల్ లెవెల్లో పాస్ చేసుకుని చూసుకోండి వాడు ఇచ్చిన సజెషన్ బట్టి ఫైనల్గా మనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చిందా లేదా ఇన్పుట్ బేస్ మీద అని చెప్పేసి ఒకటి చెక్ చేసుకోండి. మీకు కొంచెం బేసిక్ ఐడియా వచ్చిందా డెవలప్మెంట్స్లో ఏం చేయాలి ఎలా చేయాలనేది? క్లియర్ అందరికీ? సార్ వీడియో చూసుకుంటే డౌట్స్ అయితే మ్యాక్సిమం సెషన్ ఉండకపోవచ్చు. సో ఫ్రైడే తీసుకుంటాను నెక్స్ట్ సెషన్. కుదిరితే నేను దాన్ని చూస్తాను, లేదంటే ఆటో కన్ఫిగరేషన్ చెప్తాను. నెక్స్ట్ క్లాస్ ఫ్రైడే మ్యాక్సిమం ఈ వీక్ కంప్లీట్ చేసేస్తాను.
ఇంకేం లేదు, ఆర్డర్ కాన్ఫిగరేషన్ ఒకటి, కెటలాగ్స్ ఒకటి, రీఫర్బిష్మెంట్ ప్రాసెస్ పెండింగ్ ఉంది. సో హాఫ్ అన్ అవర్ సెషన్లో జస్ట్ ఎండ్ టు ఎండ్ సినారియో రియల్ టైంలో ఎలా జరుగుతుంది అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఎవరీవన్. ఒకసారి డౌట్స్ నాకు ఫోన్ చేయండి. థ్యాంక్ యూ, సందేశ్. ఇప్పుడు కనుక